ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మీరందరూ సంతోషంగా ఆరోగ్యంగా ప్రభు ఇచ్చిన కృపను బట్టి ఈరోజు ప్రతి బిడ్డ కూడా దేవుని చిత్తములో ఆయన నామములో మనందరం కూడా సంతోషంగా ఉదయాన ఆయన వాక్యముతోనూ ఆయన మాట్లాడుతున్న ప్రతి మాటను బట్టి మన హృదయంలో మనము ప్రభుకు ప్రియమైన బిడ్డలుగా జీవిస్తున్నామని విశ్వసిస్తున్నారు. అయితే ప్రభు ఈరోజు మనల్ని ప్రేమిస్తూ ప్రభు అంటున్నాడు, నేనున్నాను, భయపడకము, దిగులు పడకమనే వాక్యం ద్వారా ఈరోజు మనకు ప్రభు మాట్లాడుతున్నాడు. ఈరోజు ప్రభు మనకు ఇచ్చినట్టు వాగ్దానము యెషయా గ్రంథము 41వ అధ్యాయము 13వ వచనం. నీ దేవుడైన యెహోవాకు నేను, భయపడకము, నేను నీకు సహాయము చేసేదనని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకునిచున్నాను. భయపడకము, నేను నీకు సహాయము చేసుదనని నీ కుడి చేతిని పట్టుకుంటున్నానంటున్నాడు. ప్రేమైన సహోదరులారా, మన ప్రభువు మన కుడి చేయి పట్టుకోలుచున్నట్టే అవసరమేముందో ఆయన చూడు, ఎంత ప్రేమ గల తండ్రి. నేనున్నానంటున్నాడు. మరి ఈరోజు నీకు సహాయం చేయవాడును నేనున్నంటున్నాడు. ఏ పరిస్థితిలో ఉంటున్నావో, ఏ ఇబ్బందులు ఉంటున్నావో, ఏ ఆలోచనలో మరి బాధపడుతూ చింతపడుతూ ఏ ఆలోచన కలిగి ఉన్నా, కుమార్తె కావచ్చు, కుమారుడు కావచ్చు, వారితో అంటున్నాడు, భయపడుకుము, నేను నీకు సహాయం చేసేదను అని చెప్పిన మాట ప్రకారమే నీకు అన్ని చేసి నిన్ను సంతోషపరుచుదనని ప్రభు చెప్తున్నాడు. అవును కదా? మరి ప్రియమైన సహోదరులారా, ఈ దినము ఎంతోమంది అయితే అనేక విషయములలో బాధపడుతున్నావేమో. నీ తండ్రి నిన్ను, నీ కుడి చేతిని నేను విడచను, నీ కుడి చేయి పట్టుకొని నిన్ను ఆదరిస్తానన్నట్టుగా ప్రభు వాగ్దానం ఇస్తున్నాడు. ఆయనకి స్తోత్రం. మరి అనేకమైన బిడ్డలకు అనేకమైన ఉద్యోగంలో కావచ్చు, కుటుంబంలో కావచ్చు, మరి సమాజంలో కావచ్చు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో ఇక్కట్లు. ఈరోజు ఏ కుటుంబానికైతే ఆధారం లేని బిడ్డలుగా ఉంటూ మరి వారి యొక్క కష్టములు ఎవరు తీరుస్తారని బాధపడుతున్నారేమో, దిగులు పడుతున్నారేమో, నేనున్నాను, భయపడొద్దు అంటున్నాడు. ఇలాంటి తండ్రి ఈరోజు మనతో మాట్లాడుతున్నట్టే, మీరు ఏ విధమైన పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా అనారోగ్యంలో ఉంటున్నావా, నీ దేవుడు అంటున్నాడు, నేను స్వస్థపరుస్తాను, నేనున్నా అంటున్నాడు. కాబట్టి ఆయన బట్టి నువ్వు దిగులు పడక, భయపడక, నిబ్బరంగా, ధైర్యంగా ఉండమని మన ప్రభు ఈరోజు వాక్యంలో చలవిస్తున్నాడు కదా. మరి ప్రభుని బట్టి చూసినట్లయితే ఆయన అంటున్న మరి ఒక మాట కూడా, నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకము, నేను నీ దేవుడై ఉన్నాను, దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయవాడును నేనే, నీతి నా దక్షిణ హస్తము నిన్ను ఆదుకును. దేవునికి స్తోత్రం. నేను ఉన్నానని చెప్పిన గొప్ప దేవుడు ఈరోజు అంటున్నాడు, దిగులు పడకము, భయపడకము, నేను నీకు ఉన్నాను, నా దక్షిణ హస్తము నిన్ను ముట్టి నిన్ను ఆదుకుంటుంది, ఆదరిస్తుంది. కాబట్టి మరి ఆయనను మనం నీతిలో ఉన్నప్పుడు అడిగినప్పుడు ఏది కొరత లేదన్నట్టుగానే నమ్మాలి. కాబట్టి ప్రభువే చెప్తున్నాడు. కాబట్టి నేనున్నాను అంటున్నాడు. దిగులు ఎందుకు బిడ్డ? నేనున్నాను కదా. నాలో నీవు ఉన్నప్పుడు మరి నీలో నేను ఖచ్చితంగా ఉంటున్నానని ప్రభువే మనకు వాక్యం ద్వారా సెలవిచ్చినాడు. ఈ మాట విన్నారు కదా. ఉన్నవాడు అడిగినప్పుడు లేదనకుండా ఆయన ఇచ్చానంటున్నాడు. ఆయనలో ఉన్నవాడు తట్టినప్పుడు లేదనకుండా తెరవబడుతున్నది. ఆ ఉన్నవాడు వెతికినప్పుడు ఏది వెతుకుతున్నాడో అది అతనికి దొరకబోతున్నది. దేవునికి స్తోత్రం. ఇలాంటి తండ్రి మనతో ఉంటున్నాడు. కాబట్టి ఆ బలమైన దక్షిణ హస్తము మనల్ని ఎప్పుడూ ఆదుకుండేదే, ఆదరించేదే కదా. అయితే మనమైతే మన ప్రభు పైన నమ్మకం లేకుండా జీవిస్తూ ఉంటున్నాం. ఇది అవుతుందో కాదనుకుంటున్నాం. ఆయన అంటున్నాడు, నేనున్నాను, నువ్వు భయపడకు, సాయం చేస్తున్నాను అంటున్నాడు. చేస్తానని చెప్పిన వాడు నేనే కదా. ఖచ్చితంగా చేస్తాను. నీకు ఆ నమ్మకం లేనప్పుడు మరి ఎలా నువ్వు నన్ను నమ్మగలవు, ఎలా అడగగలవు? విశ్వాసంతో అడగాలి కదా. ప్రభునామములో ఆయన చెప్పిన మాట ప్రకారమే ఏది కూడా ఆయన అవునంటే అవును, కాదంటే కాదు. మరి అలాంటి తండ్రి ఈరోజు చెప్పినాడంటే ఖచ్చితంగా ఆ కుటుంబంలోకి
ఆశీర్వాదకరంగా దిగులుతో చింతతో వేడుచున్న బిడ్డలకు ఆధారంగా ప్రభువే చూస్తాడు, ప్రభువే ఆదరిస్తాడు. చెప్పిన మాట తప్పని గొప్ప దేవుడు. ఆయన ఒక మాట పలికితే అన్నీ జరుగుదు కదా. మరి వాళ్ళు చెప్పిన తండ్రి మాట తప్పని దేవుడు మన యేసయ్య. కాబట్టి ఆ తండ్రి మాటకు లోబడి జీవించినట్లయితే ఈరోజు అద్భుతములు ఆశ్చర్యకార్యం నడుచుకోవచ్చున్నాయి కదా. దేవునికి స్తోత్రం. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కృపా జీవం గల తండ్రి, పరిశుద్ధుడా, మీ చిత్తములో మీ కృపలో నాయన మీరు చెప్పిన మాట ప్రకారం నేనున్నాను, భయపడుకోమని చెప్పినావు. నేను చెప్పినది చేయుచున్నానని చెప్పినారు. అవునయ్యా, అవును తండ్రి, మీరు చెప్పిన మాట ప్రకారం నీ కుడి చేతిని పట్టుకొని నిన్ను నడిపించదును, భయపడకు అని చెప్పిన గొప్ప దేవ, ఈరోజు కలువరి ప్రేమలో మేమందరం కూడా నీ సత్యములో జీవిస్తున్న ప్రతి బిడ్డ ఏ భయములో ఉన్నదో, ఏ వణుకులో ఉన్నదో, ఏ దిగుల్లో ఉన్నదో ఆ బిడ్డ నా కుటుంబంలో దీవించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.